మీకు తెలుసా అసలు జనవరి 26నే ఎందుకు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారో? మీరు నిజమైన దేశభక్తులు అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన భారతదేశపు స్వతంత్ర సమరయోధులు రక్తాలు చిందించి ప్రాణాలు అర్పించి 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్లతో పోరాడితే 1947 ఆగస్టు 15న మన భరతమాతకు బ్రిటిషర్ల నుండి విముక్తి కలిగి స్వతంత్రం లభించింది. అయితే భారత జాతీయ కాంగ్రెస్ 1930లోనే పూర్ణ స్వరాజ్ను ప్రకటించుకుంది. ఈరోజే సంపూర్ణంగా స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు చేయాలని నిర్ణయించారు. అయితే 1947 ఆగస్టు 15 రోజుని బ్రిటిషర్లు స్వయంగా స్వతంత్ర దినంగా నిర్ణయించడంతో నెహ్రూ, బోస్, పటేల్ వంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 1950 జనవరి 26ను దేశ గణతంత్ర దినోత్సవంగా చేశారు. 1946 నుంచి 1949 వరకు భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి గెలుపు దక్కించుకున్న రాజనీతివేత్తలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల నుండి నామినేట్ చేసిన నిపుణులు భారత రాజ్యాంగాన్ని చర్చలు, నిర్ణయాల ద్వారా భారత పార్లమెంటు హాలులో సమావేశమై రూపుదిద్దించారు. అయితే 1950 జనవరి 26న భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. కాబట్టి ఈ రోజును కూడా స్వతంత్ర దినోత్సవంగా వ్యవహరించి గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు. దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన అకౌంట్ను ఫాలో చేసేయండి మరి.